ఉండేటువంటి ఆ మెట్లు కావచ్చు, ఆ భాగం అంతా ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఇంకో వ్యాన్కు ఎడమవైపు ఉన్నటువంటి మరో ఇంటికి సంబంధించి దాని ముందు భాగాన్ని కూడా తొలగిస్తున్నారు. అటు రేకుల షెడ్ కూడా కొంత అడ్డు రావడం వల్ల ఆ చేతులు వాటన్నింటికి కూడా వినాయకుడి చేతులు అవన్నీ కూడా తాకుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇంకా 15-20 నిమిషాల సమయం ఇక్కడే పట్టేటువంటి అవకాశం ఉంది. ఆ భాగం అంతా కూడా తొలగిస్తే గానీ ఆ వినాయకుడు ఉన్నటువంటి వ్యాన్ ముందుకు కదిలేటువంటి అవకాశం లేదు. మరి అదంతా జరగాలంటే ఇంకో 15-20 నిమిషాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ పాటికి బొడ్రాయికి కొద్ది దూరంలోనే, వేలంపాట జరిగే ప్రాంతానికి కొద్ది దూరంలోకి రావాల్సి ఉంది. కానీ అరగంట ఆలస్యమైంది. ముందే 7:45, 8 గంటల ప్రాంతంలో ఈ ఊరేగింపు అన్నది ప్రారంభం కావాలి. కానీ 8:30 గంటలకు ప్రారంభమైంది. మళ్ళీ ఇప్పుడు ఒక అరగంట సమయం ఇక్కడ ఆలస్యమైంది. ఇంకో 15-20 నిమిషాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మరి ఈ వాహనం ముందుకు వెళ్ళి ఊరంతా తిరిగి వేలంపాట జరిగేటువంటి స్థలానికి రావడానికి ఇంకో గంట కన్నా ఎక్కువ సమయమే పట్టేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, చాలా మంది మహిళలు, గ్రామస్తులు వాళ్ళందరూ కూడా వినాయకుడు తమ ఇంటి ముందుకు వస్తే హారతులతో ఆ స్వామికి స్వాగతం చెప్పాలని చివరి రోజు